ఒరే ఒరే దాన్ని చంపేస్తావేంట్రా? అసలే కాలు నొప్పితో ఉంటే వదిలేవు. ఆ ముసలి ఇప్పుడు నువ్వే పాడు. నేనా? నేను పాడాలా? ఒళ్ళు ఎలా ఉంది? పాడతావా పాడవా? నాకు పాటలు రావు. ఇప్పుడు నీతో నేను పాడిస్తాగా. ఏది? అమ్మా అమ్మా అమ్మ అమ్మ అమ్మ. ఎంత కూరుంటే అమ్ము, ఎంత పువ్వుంటే అమ్ము, ఎంత కూరుంటే అమ్ము, ఎంత పువ్వుంటే అమ్ము, నీ కొటకొల్ల బిడ్డలు సల్లంగుండా తల్లు దండం పెడుతా. అమ్మ 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 ఓ అమ్మ 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 ఓ అమ్మ తల్లు. ఎంత కూరుంటే అమ్మా, ఎంత పువ్వు ఉంటే అమ్మా, ఎంత కూరుంటే అమ్మా, ఎంత పువ్వు ఉంటే అమ్మా, నీ కొడుకుల బిడ్డలు సల్లంగుండా. నాకు తెలుసు వారు, నాకు తెలుసు. ఒక సీత, ఒక సావిత్రి, అనసూయ, అరుంధతి లాంటి పతివ్రతల పక్కన నువ్వు సింగిల్ సోఫా కాదు, పెద్ద సోఫా వేసి కూర్చుంటావని నాకు తెలుసు. దా, నీ కోరిక నేను కాదన్ను. దా, వచ్చి తినిపించు. వెళ్ళిపోతున్నావేంటే? తినమన్నారు వాళ్ళు. తిన్నని చెప్పానుగా. ఏదో ఆకలితో ఉన్నారు, పైనుంచి చూస్తున్నారు, తింటారని తెచ్చాను. నీ చేతు తినిపించవే, తింటాను. ఆకలేస్తుంది. సారీ, ఈ స్వీట్స్ పైన మీ పేరు రాసి పెట్టినట్లేదు. నీకు నా మీద ప్రేమ లేదని చెప్పు. ఆఫీస్ లో అమ్మాయితో ఎందుకలా బిహేవ్ చేస్తున్నారో చెప్పండి. అది చెప్పడం కుదరదు. అయితే నేను తినిపించడం కూడా కుదరదు. ఎవరి కోసం నన్ను పస్తులు ఉంచుతావా? మీరు అమ్మాయిని జాబ్ నుంచి తీసేస్తే తను కూడా పస్తులే ఉంటుంది. నిన్ను వెళ్ళు. ఓకే. అన్నట్టు మీ చెల్లి సీమంత సందర్భంగా అందరూ వంటలపై పాటలు పాడుతున్నారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.